ట్రాపో వాస్తవమో తెలియదు కానీ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించాలి. మొన్న ఏదైతే మన దీనికి సంబంధించినటువంటి ఇష్యూ వెలుగులోకి వచ్చింది కదా, విధి విధానాలు అంటూ ఆధార్ లింకప్ చెయ్యాలి అన్నటువంటి పాయింట్, ఏది మన 15,000 రూపాయలకు సంబంధించి అమ్మఒడి ప్లేస్లో తల్లికి వందనం అన్నటువంటి పేరుకి సంబంధించి తెరా చూస్తే అది మాది కాదు, అది కేవలం ఆధార్తో లింకప్ మాత్రమే పాఠశాల విద్యాశాఖ చెప్పుకొచ్చింది. బట్ ఈలోపు జరగాల్సిన ప్రచారం జరిపింది. ఇప్పుడు నిరుద్యోగ వృద్ధి సాక్షి ఓ పక్కన వార్త రాస్తే ఈలోపు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అండి. నిరుద్యోగ వృత్తి పథకం, దీనికి అర్హతలు వయసు 22 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలు కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఎవరైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, రాష్ట్ర పౌరులు అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు ఉండాలి. ఇతర మార్గాల్లో ఆదాయం అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకి 10,000 కన్నా ఎక్కువ ఆదాయం లేకుండా ఉండాలి. భూమి పరిమాణం అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతాల్లో 1,500 చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండాలి. అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కాకుండా ఉండాలి. ఇతర పథకాలు అభ్యర్థి మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ వృత్తి పథకం నుండి లబ్ధి పొందకూడదు. ఇట్లాంటివన్నీ రాసుకొచ్చారు. ఇక్కడే నాకు ట్రాప్ అని ఎందుకు అనిపించిందంటే, భూమి పరిమాణం అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతాల్లో 1,500 చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాలు. ఇది ఎవరికి ఉంటుంది అసలు ఇట్లా పెడతారా? ఇదొకటి. రెండోది, ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం లేకపోతేనే కదా నిరుద్యోగం అనేటువంటిది. ప్రైవేట్ ఉద్యోగం కూడా ఏది చేయకుండా ఉండాలన్నది రూల్ ఉండాలి. అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవాళ్ళు కాకుండా, అంటే వాళ్ళ నాన్ రిటైర్ అయితే ఈయనేం చేస్తాడు నిరుద్యోగం ఉంటే. కాబట్టి ఇట్లాంటివి ఉండవు. మరి ఇదైతే ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు వాస్తవమో ప్రభుత్వం చెప్పాలా.